పాయసాన్నము కన్నను పాలకన్న, జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా, కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష, తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష. నమస్కారం, పద్యపరిమళం ఛానల్కి స్వాగతం. మిత్రులారా, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి మొదటి పాఠ్యాంశం ప్రత్యక్ష దైవాలు అనే పాఠ్య భాగంలోని పద్యాలను సంక్షిప్త భావంతో తెలుసుకుందాం. ఈ పాఠ్యాంశం ఎర్రనగారు రాసిన మహాభారతం అరణ్య పర్వం 5వ ఆశ్వాసం నుండి తీసుకోబడింది. లోకంలో కంటికి కనిపించే దేవతలు అమ్మా నాన్నలు. వారిని ఎల్లప్పుడూ సేవించడమే ధర్మాలన్నింటిలో ఉత్తమ ధర్మం. ఆ ధర్మాన్ని అనుసరించాలని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. అరణ్యవాసంలో ఉన్న ధర్మరాజుతో మార్కండేయ మహర్షి కౌశికుని గాథను చెబుతాడు. కౌశికుని విద్యాభ్యాసం ముగిసినట్లు గురువు ప్రకటిస్తాడు. గృహస్థాశ్రమం స్వీకరించి తల్లిదండ్రులను సేవించమని చెబుతాడు. కానీ కౌశికుడు మరింత జ్ఞానార్జన చేసి సకల ధర్మాలను తెలుసుకోవాలని బయలుదేరుతాడు. ఒకనాడు మర్రి చెట్టు నీడలో కూర్చొని వేదాధ్యయనం చేస్తూ ఉంటాడు. చెట్టుపైనున్న పక్షి ఆయనపై రెట్ట వేస్తుంది. కోపంతో దాని వంక చూడగా అది కాలి బూడిదవుతుంది. ఆ తర్వాత మధ్యాహ్న సమయంలో ఒక ఇంటి ముందు నిలబడి భిక్ష కోరుతాడు. ఆ ఇంటి ఇల్లాలు అదే సమయంలో ఇంటికి వచ్చిన భర్తను సేవిస్తూ ఉండడం వల్ల భిక్ష వేయడం ఆలస్యమవుతుంది. నిర్లక్ష్యం చేసిందనే కోపంతో కౌశికుడు ఇల్లాలి వంక చూడగా, మహాత్మా, నేను చెట్టుపైనున్న పక్షిని కాను, సన్యాసికి ఇంత కోపం తగదు అని మంచి మాటలు చెప్పి, ఇంకా ధర్మ సూక్ష్మాలను తెలుసుకోవాలని కోరిక ఉంటే మిథిలా నగరంలో నివసించే ధర్మవ్యాధుని కలవమని చెబుతుంది. కౌశికుడు ధర్మవ్యాధుడి దగ్గరకు వెళ్తాడు. ఈ నేపథ్యంలోనిదే ఈ పాఠ్యాంశం. ఏ నిమ్మేనుత్తమ విజ్ఞానోన్నతి వడయుటకు నిజం వగు మూలం వైనది గలదొక ధర్మము, భూనుత అది నీకు దృష్టముగా నెరిగింతున్. ఓ కౌశిక మహర్షి, నీవు నన్ను సర్వజ్ఞుడవంటూ అభినందించావు. నేను ఇంతటి విజ్ఞానాన్ని పొందడానికి మూలమైన ధర్మం ఒకటి ఉంది. ఆ ధర్మాన్ని నీ కంటికి కనిపించే విధంగా తెలియజేస్తాను. అభ్యంతర గృహంబునకు రమ్మని అతనిందోడ్కొనిచ్చని మనోహరంబై చతుశాలంబై వివిధ సౌరభ సంవాసితంబైన హర్మ్యంబునందు మహితాసనాసీనులైన వారిన్ తన జననీ జనకులన్ అభిమతాహార పరితోషితులన్ పరమాంబరాభరణ గంధమాల్యాలంకృత మూర్తులన్ అతనికింజూపి తానును తత్పాద ప్రణామంబు చేసి వారల కుశలంబడిగినన్ అయ్యిరువురున్ పుత్రునకు ఇట్లనిరి అంటూ ధర్మవ్యాధుడు కౌశిక మహర్షిని సగౌరవంగా తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. 4 వైపుల నుండి సుగంధములు వెదజల్లుతున్న ఆ భవనములో ఉన్న ఉన్నత ఆసనములపై ధర్మవ్యాధుని తల్లిదండ్రులు కూర్చొని ఉన్నారు. వారు తమకు ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తూ నచ్చిన వస్త్రాలు, ఆభరణాలు మొదలైనవి ధరించి ఆనందంగా ఉన్నారు. అలాంటి తన తల్లిదండ్రులను కౌశికునికి చూపించి వారి పాదాలకు నమస్కరించాడు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాడు. అప్పుడు వారు కుమారునితో ఇలా అన్నారు: అన్నా కుమారా, నీ ఎట్టి సత్పుత్రుండు గలుగ మాకేమిట గడమ సెపుమా, నీ చేయు ధర్మంబ నీకు తోడయ్యేడు పరమాయురర్ధ సంపదలుగనుము, నీ చరిత్రంబున నిఖిల వంశము పవిత్రతమయ్యే మానుష దేహమేల ధరించితో కాని తత్వమారయ పరదేవత వీవు సంధ్యము వలదు, వాంగ్మనఃకర్మముల పితృవత్సలత్వమొక్క రూపుగా జలుపుచునున్నయట్టి సద్గుణాకరు నిన్నెన్ని జామదజ్ఞునొకని నిన్నంగదగుగాక ఒరులు గలరే. ప్రియమైన కుమారా, నీ వంటి ఉత్తముడు కుమారుడై ఉండగా మాకేమి లోటు ఉంటుంది? నీవు పాటించే ధర్మం నిన్ను రక్షిస్తోంది. చక్కని సంపదలతో చిరకాలం జీవించగలవు. నీ ప్రవర్తన చేత మన వంశం పవిత్రమైంది. మానవుడిగా జన్మించావే గాని దేవతలలో గొప్ప దేవతవు నీవు, అనుమానం లేదు. మనస్సు, మాట, ఆచరణల చేత తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావు.
ఉత్తమ గుణవంతుడవైన నీ గురించి చెప్పి తర్వాత పరశురాముని గురించి చెప్పాలి, మరెవ్వరూ నీకు సాటి రారు అని పలికిరి. అప్పుడు ధర్మవ్యాధుండు వారికిన్ కౌశికుంజూపి, ఇమ్మహాత్ముండు మనల జూచు వేడ్కన్ ఇట వచ్చెనని చెప్పినన్. ఆ వృద్ధులతనికి అర్హ సత్కారంబులు గావించినన్ గైకొని అతండు వారల కుశలం బడిగెన్. అంతన విప్రునకు లుబ్ధకుండిట్లనియే అని పలికిన తల్లిదండ్రులకు ధర్మవ్యాధుడు కౌశికుని చూపించాడు. వారితో, ఈ మహానుభావుడు మనల్ని చూడాలనే కోరికతో ఇక్కడికి వచ్చాడని చెప్పాడు. ఆ వృద్ధులు కౌశికుడికి స్వాగత మర్యాదలు చేశారు. కౌశికుడు వారి యోగక్షేమాలను అడిగాడు. తర్వాత ధర్మవ్యాధుడు కౌశికునితో ఇలా అన్నాడు: జననుత వీరునా జననియు జనకుండు జూవే, వీరలకు శుశ్రూష చేసి ఇట్టి పరిజ్ఞానమేను ప్రాపించితిన్. అమరుల పూజింతురర్థి నెల్లవారును ఒండు దైవంబుల నెరుగన్. ఈ వృద్ధుల నాపాలి వేల్పుల నఘ కమనీయ ఫల పుష్పగంధ భూషణ వస్త్రములు మనోహర భక్ష్య భోజ్యములును వీరికెప్పుడు నివేదింతు. వేడ్క పుత్రదార సహితుండనై నియతముగ సేవాచరింతును. వేదముల్ యజ్ఞములు వ్రతంబులును వీరనాకను తలపు దృఢము. వేదముల్ యజ్ఞములు వ్రతంబులును వీరనాకను తలపు దృఢము. ప్రజల చేత గౌరవించబడేవాడా, వీరు నా తల్లిదండ్రులు. వీరికి సేవ చేయడం వల్ల మాత్రమే నాకు గొప్ప జ్ఞానం లభించింది. సాధారణంగా లోకంలో అందరూ కోరికతో దేవతల్ని పూజిస్తారు. నా తల్లిదండ్రులే నా పాలిటి దేవతలు. వేరే దేవతల గురించి నాకు తెలియదు. వీరికి రుచికరమైన పండ్లను, పూలు, గంధం, అందమైన నగలు, వస్త్రాలు, ఇష్టమైన ఆహార పదార్థాలను అందిస్తాను. నా ఆలు బిడ్డలతో కలిసి సేవ చేస్తుంటాను. అలా సేవించడం వల్ల వేదాధ్యయనం, యజ్ఞాలు, వ్రతాలు చేసిన ఫలితం వస్తుంది. జనని జనకుడు సద్గురుడనలుడు ఆత్ముడనగన్. ఈ ఏ వురునున్ ఏ గృహస్థు చేత సుగతి వాంఛ ప్రసాదితులగుదురు. అట్టివాడసూవే ధర్మాత్ముండు వసుధ మీద. ఈ భూమిపై పుణ్యాన్ని కోరే గృహస్థుడు తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ అనే 5గురిని పూజించి సంతోషపరచాలి. అలాంటి గృహస్థుడే ధర్మాత్ముడు అని చెప్పి ఇట్లనియే, పతివ్రత పనుపునంజేసి నీవు ధర్మజ్ఞానార్థంబునాయున్న ఎడకున్ చనుదెంచినన్. ఆ పతివ్రత వలని అనుగ్రహంబున నీకున్ ఎల్లవియు నెరింగించితి. కాని నీ దశ నాదు చిత్తంబు ప్రియం పడి ఉండదు. నీ చేసిన అకార్యం ఒకటి గలదు, అది ఎయ్యది అనినా అని చెప్పి ధర్మవ్యాధుడు ఇలా అన్నాడు: ఓ కౌశిక మహర్షి, నీవు నా వద్దకు పతివ్రత పంపగా వచ్చావు. ధర్మాన్ని గురించిన జ్ఞానాన్ని పొందాలని భావిస్తున్నావు. ఆమెపై ఉన్న గౌరవం కారణంగా ధర్మ మార్గాన్ని వివరిస్తాను. నీపై ఉన్న ఇష్టం కాదు. నువ్వొక చేయకూడని పని చేశావు కనుక నువ్వంటే నాకిష్టం లేదు. అదేమిటంటే, ఎంతయు వృద్ధులై తమకు నీ ఒకరుండవ తెప్పగాగన్. అత్యంత ముదంబునన్ బ్రతుకు తల్లిని తండ్రిని నుజ్జగించి నిశ్చింతుండవై సదాధ్యయనశీలత వారి అనుజ్ఞలేక ఏకాంతమ ఎమ్మెయిన్ వెడలి తక్కట నీవు కరంబు క్రూరతన్. కౌశిక మహర్షి, నీ తల్లిదండ్రులు వృద్ధులు. వారు నీపై ఎంతో ప్రేమతో జీవిస్తున్నారు. వారికి నీవే ఆధారం. కానీ నీవు వేదాధ్యయనం చేసి జ్ఞానాన్ని పొందాలని భావించావు. తల్లిదండ్రుల అనుమతి లేకుండా వారిని వదిలిపెట్టావు. వారి స్థితిగతులను గురించి ఎలాంటి విచారణ చేయలేదు. ఈ కఠినమైన నీ ప్రవర్తన నాకు నచ్చలేదు. నీక వగచి వగచి నిర్భిన్న హృదయులై విగత చక్షులైరి వినవే. వారలరిగి ఇంకనైనన్ అమ్ముదుసల్ల ఉదగ్ర శోక వహ్నినార్పవయ్యా.
అమ్ముదుసల్ల ఉదగ్ర శోకవహ్నిన్ ఆర్పవయ్యా. నీవు విడిచి వెళ్ళిన మరుక్షణం నీకోసం నీ తల్లిదండ్రులు గుండెలు పగిలిపోయేటట్లుగా ఏడ్చి ఏడ్చి అంధులయ్యారు. ఇప్పటికైనా నీవు వెళ్ళి వారి దుఃఖాగ్నిని చల్లార్చు. నీ అధ్యయనమును సుకృతాయాసము నిష్ఫలంబులైచను. గురు సేవాయుక్తి లేక తక్కిన చేయుమునా పలుకు మేలు సేకురు నీకున్. నువ్వు సంపాదించిన విద్య గాని, పుణ్యం కోసం నువ్వు పడే శ్రమ గాని తల్లిదండ్రుల సేవ చేయకపోతే వ్యర్థమవుతాయి. కాబట్టి నేను చెప్పిన విధంగా ఆచరించు, నీకు మేలు కలుగుతుంది అనిన కౌశికుండతనికిట్లనియే. అనగా విని కౌశికుడు ఆ ధర్మవ్యాధుడితో ఈ విధంగా అన్నాడు. ఇది అట్టిదా నీ చెప్పిన సదమల హితవాక్య భంగి సకలము వింటిన్. వదలకైమ్మెయిన చరించెద గురుజనములకు ప్రీతి చేసేదననగా. ఓ పుణ్యాత్ముడా, నీవు చెప్పిన మాటలు సరైనవి, శ్రేష్టమైనవి, మేలు కలిగించేవి. వాటిని శ్రద్ధగా విన్నాను, తప్పక ఆచరిస్తాను. తల్లిదండ్రులను సేవించి తరిస్తాను. నాదైన భాగ్యవశమునగాదే నీ తోడి చెలిమి గలిగెన్. పరమాహ్లాద మనస్కుడనైతి శుభోదయములకెల్లనింక యుక్తుడనైతిన్. నీతో స్నేహం కలగడం నా అదృష్టం. నా మనస్సు అమితమైన సంతోషముతో నిండినది. నాకు కలగబోయే శుభాలకన్నింటికీ ఇది సూచకం. అనుపమ మెట్టివారలకు నందదు ధర్మపథంబు ధాత్రిలో విను. 10,000 విస్తృత ధర్మపరాయణుండు కల్గునో కలుగండో సంధియము. కోరి సనాతన ధర్మమూది ఎవ్వనికిని నీకు బోలే బుధవత్సల ఇట్లు చెరింపవచ్చునే. జ్ఞానుల చేత ఆరాధింపబడే ఓ ధర్మవ్యాధుడా, ధర్మ మార్గం సాటిలేనిది. భూమిపై నివసించే 10,000 మందిలో ఏ ఒక్కడైనా ధర్మాచరణకు పూనుకుంటాడో లేదో సందేహమే. నీలాగా ప్రయత్నపూర్వకంగా ధర్మాన్ని ప్రమాణంగా స్వీకరించి ఆచరించేవాడు ఉండడు.